23rd క్వెషన్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వెషన్. మనకి టెక్స్ట్ బుక్‌లో కూడా మనకి ఇది ఇంపార్టెంట్ 10th క్లాస్‌లో కూడా. సో, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/√2. ఒక సైడు ట్రిగ్నోమెట్రిక్ రేషియో, ఇంకొక సైడు నంబర్ వచ్చి అంటే కాన్స్టెంట్ వాల్యూ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ కాన్స్టెంట్ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోగా రాసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓకే. సో, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే కాస్ ఏ డిగ్రీస్ దగ్గర 1/2 వస్తది. సో, కాస్ 60 డిగ్రీస్. సో, ఇప్పుడు బోత్ సైడ్స్ కాస్ ఎలిమినేట్ చేస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అన్నమాట. ఓకే. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకుంటే ఏ ప్లస్ బి అంటే ఇక్కడ మనకి ఒక నిమిషము. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు అంటే ఏ ఎంత, బి ఎంత అని అడిగారు. అంటే ఫస్ట్ వాల్యూ ఏ, సెకండ్ వాల్యూ బి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 యాంగిల్స్ కలిపితే 60 వచ్చేది సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉంది. అవునా కదా! సో, డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు. లేదు ఫర్దర్ ఇంకేమన్నా చేయాలి అంటే మీకు చేయడం అలవాటు అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కూడా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఉంది కదా! దట్ ఈక్వల్ టు 1/√2 అంటే దీన్ని సైన్ ఆఫ్ 45 డిగ్రీస్ కింద రాసుకొని సైన్ ఎలిమినేట్ చేస్తే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ వస్తుంది. ఈ రెండిటిని సాల్వ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా?